విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్టు షాపుల ద్వారా మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య శనివారం సాయంత్రం అన్నారు. ప్రతి మద్యం సీసాపై 10 రూపాయలు ఎక్కువ తీసుకుని బెల్టు షాపులకు మద్యం తరలిస్తున్నారని ఆరోపించారు. అదనంగా వసూలు చేసిన డబ్బు నాయకులు అధికారులు జేబులోకి వెళుతుందని తెలిపారు. సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. తెలుగుదేశం నాయకులు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని అన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఈ గ్రామాల్లో బెల్ట్ షాపులేమో పెట్టి మద్యాన్ని అమ్మి ఈరోజు షాపుల కంటే ఎక్కువ రేట్లతోనేమో ఈరోజు సిండికేట్లు అయిపోయి ఈరోజు చూసారు గ్రామాల్లో పాటలు పెట్టి సిండికేట్ అయిపోయి ఈరోజు షాపుల్లో కారకంట బెల్ట్ షాప్కి అయితే 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి 10 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నాయకుల జోబుల్లోకి ఏమి 10 రూపాయల కమిషన్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు పాప 4 ఏం చేస్తారు? నాయకులకి ఇవ్వాలి, అధికారులకు ఇవ్వాలి. ఈయన పండగ వస్తే ఇందాక చెప్పినట్టేమో ఆ పండగకి డబ్బులు ఇవ్వాలి. అందుకే విచ్చలవిడిగా దానిలో రేట్లు పెట్టి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే కంట్రోల్ లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమాన్ని గాలి వదిలేసే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టేది.